72 తర్వాత మీ కెరియర్ గ్రాఫ్ వికీపీడియా చూస్తూ ఉంటే 79 వరకు తెలుగు తమిళ సినిమాలు సమానంగా ఉన్నాయి. మరి ఎందువల్ల గ్యాప్ తెలియదు కానీ 79 నుంచి 91 వరకు తమిళ సినిమాలు లేవు. 80వ దశకం మొత్తం తెలుగు సినిమాలు ఉన్నాయి. ఆరంభంలో రెండు సమానంగా ఉన్న పరిస్థితి, ఏమి గ్యాప్ ఎందుకు వచ్చింది 80 తర్వాత? అంటే ఏం లేదండి, తెలుగులో నేను జ్యోతి సినిమా తర్వాత చాలా ఫేమస్ అయిపోయాను. సో ఒక హీరోయిన్, ఒక న్యూ హీరోయిన్, స్టార్ ఇస్ బార్న్ అని అంటారు ఆ స్టైల్లో. అంటే వాళ్ళకి తెలుగులో కొత్తగా ఉన్నది ఏంటి, ఒక 17 ఇయర్స్గా ఏజ్ అమ్మాయి వచ్చి సడన్గా కదా ఒక న్యాచురల్గా, తర్వాత మేకప్ పెద్ద ఎక్కువ లేకుండా. సో అప్పుడు ఒక స్టైల్ ఆఫ్ మూవీస్ ఉన్నింది. సో సడన్గా ఎవరో ఈ అమ్మాయి అని ఒక అందరికీ ఒక కొత్తగా ఒక న్యూ డైమెన్షన్లో ఒక గర్ల్ కనిపించగానే పిక్చర్స్ ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు నేను జ్యోతి చేసేటప్పుడు బాగా బిజీగా హీరోయిన్గా ఉన్నప్పుడు కూడా రాఘవేంద్రరావు కోసం మళ్ళీ సినిమా అదేంటి మన అడవిరాముడు చేశాను. నేను యాక్చువల్గా దాంట్లో జయప్రద హీరోయిన్. ఇప్పుడు నేను ఆ టాప్ హీరోయిన్గా ఉన్నప్పుడు నేను చేయాల్సిన అవసరం లేదు కదా ఆ సెకండ్ క్యారెక్టర్ అడవిరాముడులో. సో అది లాస్ట్లో, సో జయప్రదకి ఎక్కువ సాంగ్స్ ఉంటాయి. సో ఇట్లాంటి సినిమాలు అనమాట వరుసగా. ఇలా ఒక సినిమా మీద ఒక సినిమా వచ్చేసరికి ఇంకా తమిళ పిక్చర్లు ఏంటంటే తెలుగు సినిమా తమిళకి ఏం డిఫరెన్స్ అంటే, తెలుగులో మనం డేట్లు ఇచ్చామంటే అది కరెక్ట్గా పాటిస్తారు. ఓకే. తమిళ్లో అది ఉండదు, మిస్ అయిపోతుంది. వాళ్ళు ఇచ్చిన డేట్లు యూజ్ చేయరు, మిస్ చేస్తారు. అట్లా అన్నప్పుడు తెలుగు సినిమాలకి ప్రాబ్లం వస్తుంది. రజనీకాంత్ ఫేమస్ అయిన తర్వాత రజనీకాంత్ తెలుగులో ధర్మాత్ముడు అని ఒక సినిమా చేశాను నేను కృష్ణరాజు గారు. నాకు అది సెకండ్ నంది అవార్డ్ బెస్ట్ యాక్ట్రెస్ వచ్చింది ఆ ధర్మాత్ముడు సినిమా. ఆ సినిమా నల్లవన్ అని తమిళ్లో రజనీకాంత్ గారు అప్పుడే టాప్ దీంట్లో ఉన్నాయి. ఏవేం వాళ్ళు తీస్తే నేను చేయమంటే కూడా నేను చేయలేకపోయాను. ఎందుకంటే ఆ టైంలో మళ్ళీ ఇక్కడ రామారావు గారి సినిమా ఏదో షూటింగ్. సో రజనీ పక్కన కూడా నేను సినిమాలు మానుకోవాల్సిన పరిస్థితి, ఓన్లీ బికాస్ ఆఫ్ డేట్ ప్రాబ్లమ్స్. మళ్ళీ అవకాశం రాలేదు రజనీతో? రాలే, వచ్చింది చేయలేను నేను, మళ్ళీ రాలే అవకాశం. తర్వాత 15-20 ఏళ్ళు ఫస్ట్ సినిమా రజనీ నాకు ఫాదర్ కదా, అపూర్వ రాగంగల్. అవును, రజనీకాంత్ డెబ్యూ ఫిలిం నాకు ఫాదర్గా చేశాడు అపూర్వ రాగంగల్. అయితే ఆ తర్వాత సూపర్ స్టార్ తను అయిపోయిన తర్వాత చాలా ఏళ్ళ తర్వాత నేను కొంచెం క్యారెక్టర్ రోల్ కూడా చేయొచ్చు అనే టైంలో పాండ్యన్ అన్న పిక్చర్ తీస్తాను 1560. పవర్ఫుల్ రోల్స్. అది 92 అనుకుంటా, అది 92, 93 అన్నది. మా రెండో అబ్బాయి పుట్టిన తర్వాత బ్రదర్ అండ్ సిస్టర్ ఇద్దరు. అదే పోలీస్ ఆఫీసర్ను ఆయన వచ్చి అదే ఒక క్రిమినల్, అదే అట్లాంటిది. లక్ష్మి గారు ఆయన కూడా ఒకసారి చేశారు అలాంటి సినిమా. ఇది కూడా అలాంటి సినిమా. తమిళనాడులో మిమ్మల్ని ఎక్కువ గుర్తుపెట్టుకునేది అపూర్వ రాగంగల్, అరంగేట్రం. అవును, ఆ బాలచంద్ర గారి పిక్చర్లే వరుసగా అరంగేట్రం, సొల్లత్తాన్ నిனைக்கிறேன், నవనిల్లై, ఇక లిస్ట్ ఉంది. ఒక వెள்ளிக்கிழமை విరదం అంతా తమిళ సినిమాలన్నీ. బట్ అపూర్వ రాగంగల్ బాలచంద్ర గారు కదండి, ఆయనకి ఇష్టమైన ఆర్టిస్ట్. అండ్ బాలచంద్ర గారికి మా తెలుగులో కూడా మరి ఆయన ఇది కథగా తీశారు. తర్వాత ఆడవాళ్ళు మీకు జోహార్లు అనే సినిమా తీశారు. నేను తమిళ్లో తర్వాత కంటిన్యూ చేయలేకపోయాను బాలచంద్ర గారి సినిమాలు. అంటే చాలా బిజీ అండి, మీరు చూడండి లిస్ట్ ఆఫ్ మూవీస్ ఉన్నప్పుడు ఎక్స్ట్రీమ్లీ బిజీ. ఐ యూస్ టు స్లీప్ ఓన్లీ 3 hours అంతే, టైం ఉండదు 3 hours అంతే. సో అట్లా సినిమాలు అనమాట చేసేదాన్ని. సో అందువల్ల అండ్ నాకు ఇక్కడ వర్క్ చేయాలి, అక్కడ వర్క్ చేయాలి, అక్కడ చేయాలి, అలాంటివన్నీ. నాకు ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చిన 3 years కంతా నాకు సినిమాల మీద ఇంట్రెస్ట్ పోయింది. ఓన్లీ 3 years ఉండింది ఆ ఇంట్రెస్ట్ చెయ్యాలి అన్నది. 3 years తర్వాత అంటే 3 years అని కొంచెం సక్సెస్ అయ్యి ఇంకా జ్యోతి కూడా రాలే. జ్యోతి వచ్చే లోపల మన నోమని సినిమా అని తమిళ సినిమాలు ఇప్పుడు అరంగేట్రం, సొల్లత్తాన్ నిனைக்கிறேன், ఇవన్నీ క్యారెక్టర్స్ కదా. చిన్న పిల్ల నేను దానికి తగినట్టు క్యారెక్టర్లు అప్పటికే ఇంట్రెస్ట్ పోయింది. అంటే ఓవరాల్ అంత పని చేయడం నాకు ఇష్టం లేదు. నాకు ఆ స్పేస్ ఆడుతూ ఆ స్పేస్ లేకపోతే నాకు ఓవర్లోడ్ అయిపోయి నాకు అసలు వద్దే సినిమాలు అన్న పొజిషన్ అనమాట.
సో అలాంటప్పుడు తెలుగు సినిమాల్లో బాగా సక్సెస్ అయ్యాక మళ్ళీ తమిళ సినిమాలు చేసి ఇక్కడ అక్కడ డేట్లు అది ఇది ఒక 2-3 సార్లు డేట్లు ఒకే డేట్లు 2-3 ఒకరికే ఇవ్వడం వల్ల పెద్ద పెద్ద గొడవ అయ్యేది. అలా అరిచేవాళ్ళు. దాన్ని అనుకుని మనకు అవసరం ఇవన్నీ ఎందుకని తెలుగు. ఎవరు మీ తరపున అప్పుడు మేనేజ్ చేశారండి? మా నాన్నగారు అండి, మై ఫాదర్. అంటే కొంత టైం వరకు బాగా పాపులర్ అయిపోయాక మాకు మా నరసింహరావు గారు అని ఉండేవారు, ఈ నో మోర్. ఆయన చూసుకునేవారు. ఆల్మోస్ట్ ఒక 15-20 ఇయర్స్ ముందు వరకు ఆయనే చూసుకునేవారు అనమాట. సో ఇప్పుడు తర్వాత మానేశారు ఆయన. తర్వాత నేనే చూసుకోవడం, ఆయన చూసి మానేసిన తర్వాత నేనే ఆ డేట్స్ చూసుకునేదాన్ని. అప్పుడు ఓన్లీ బికాస్ ఆఫ్ డేట్ ప్రాబ్లమ్స్. మళ్ళీ అవకాశం రాలేదా రజనీతో? రాలే, వచ్చింది చేయలేను అన్న, మళ్ళీ రాలే అవకాశం. తర్వాత 15-20 ఏళ్ళు ఫస్ట్ సినిమా రజనీ నాకు ఫాదర్ కదా, అపూర్వ రాగంగల్. అవును, రజనీకాంత్ డెబ్యూ ఫిలిం నాకు ఫాదర్గా చేశాడు అపూర్వ రాగంగల్. అయితే ఆ తర్వాత సూపర్ స్టార్ తను అయిపోయిన తర్వాత చాలా ఏళ్ళ తర్వాత నేను కొంచెం క్యారెక్టర్ రోల్ కూడా చేయొచ్చు అనే టైంలో పాండ్యన్ అన్న పిక్చర్ తీస్తాను 15-16. పవర్ఫుల్ రోల్స్. అది 92 అనుకుంటా, అది 92-93 అన్నది. మా రెండో అబ్బాయి పుట్టిన తర్వాత బ్రదర్ అండ్ సిస్టర్ ఇద్దరు. అదే పోలీస్ ఆఫీసర్ ఆయన వచ్చి అదే ఒక క్రిమినల్, అదే అట్లాంటిది. లక్ష్మి గారు ఆయన కూడా ఒకసారి చేశారు అలాంటి సినిమా. ఇది కూడా అలాంటి సినిమా. తమిళనాడులో మిమ్మల్ని ఎక్కువ గుర్తుపెట్టుకునేది అపూర్వ రాగంగల్, తెర అరంగేట్రం. అవును, ఆ బాలచంద్ర గారి పిక్చర్లే వరుసగా అరంగేట్రం, సొల్లతాన్ నిక్రేణ, నవనిల్లై, ఇక లిస్ట్ ఉంది. ఒక వెள்ளிக்கிழமை విరదం అంతా తమిళ సినిమాలన్నీ. బట్ అపూర్వ రాగంగల్ బాలచంద్ర గారు కదండి ఆయనకి ఇష్టమైన ఆర్టిస్ట్. అండ్ బాలచంద్ర గారికి మా తెలుగులో కూడా మరి ఆయన ఇది కథగా తీశారు. తర్వాత ఆడవాళ్ళు మీకు జోహార్లు అనే సినిమా తీశారు. నేను తమిళ్లో తర్వాత కంటిన్యూ చేయలేకపోయాను బాలచంద్ర గారి సినిమాలు. అంటే చాలా బిజీ అండి. మీరు చూడండి లిస్ట్ ఆఫ్ మూవీస్ ఉన్నప్పుడు ఎక్స్ట్రీమ్లీ బిజీ. ఐ యూస్ టు స్లీప్ ఓన్లీ 3 hours అంతే, టైం ఉండేది 3 hours అంతే. సో అట్లా సినిమాలు అనమాట చేసేదాన్ని. సో అందువల్ల అండ్ నాకు ఇక్కడ వర్క్ చేయాలి, అక్కడ వర్క్ చేయాలి, అక్కడ చేయాలి, అలాంటివన్నీ. నాకు ఫిలిం ఇండస్ట్రీకి వచ్చిన 3 years అంతా నాకు సినిమాల మీద ఇంట్రెస్ట్ పోయింది. ఓన్లీ 3 years ఉన్నింది ఆ ఇంట్రెస్ట్ చెయ్యాలి అన్నది. 3 years తర్వాత అంటే 3 years అని కొంచెం ఆ సక్సెస్ అయ్యి ఇంకా జ్యోతి కూడా రాలే. జ్యోతి వచ్చే లోపల మన నోమని సినిమా అని తమిళ సినిమాలు ఇప్పుడు అరంగేట్రం, సొల్లతాన్ నిక్రేణ, ఇవన్నీ క్యారెక్టర్స్ కదా. చిన్న పిల్ల నేను దాని తగినట్టు క్యారెక్టర్లు అప్పటికే ఇంట్రెస్ట్ పోయింది. అంటే ఓవరాల్ అంత పని చేయడం నాకు ఇష్టం లేదు. నాకు ఆ స్పేస్ ఆడుతూపాడు, ఆ స్పేస్ లేకపోతే నాకు ఓవర్లోడ్ అయిపోయి నాకు అసలు వద్దే సినిమాలు అన్న పొజిషన్ అనమాట. సో అలాంటప్పుడు తెలుగు సినిమాల్లో బాగా సక్సెస్ అయ్యాక మళ్ళీ తమిళ సినిమాలు చేసి ఇక్కడ అక్కడ డేట్లు అది ఇది ఒక 2-3 సార్లు డేట్లు ఒకే డేట్లు 2-3 ఒకరికే ఇవ్వడం వల్ల పెద్ద పెద్ద గొడవ అయ్యేది. అలా అరిచేవాళ్ళు. దాన్ని అనుకుని మనకు అవసరం ఇవన్నీ ఎందుకని తెలుగు. ఎవరు మీ తరపున అప్పుడు మేనేజ్ చేశారండి? మా నాన్నగారు అండి, మై ఫాదర్. అంటే కొంత టైం వరకు బాగా పాపులర్ అయిపోయాక మాకు మా నరసింహరావు గారు అని ఉండేవారు, ఈ నో మోర్. ఆయన చూసుకునేవారు. ఆల్మోస్ట్ ఒక 15-20 years ముందు వరకు ఆయనే చూసుకునేవారు అనమాట. సో ఇప్పుడు తర్వాత మానేశారు ఆయన. తర్వాత నేనే చూసుకోవడం, ఆయన చూసి మానేసిన తర్వాత నేనే ఆ డేట్స్ చూసుకునేదాన్ని అప్పుడు. For more videos, please subscribe to iDream. Hi, this is Sai Kripa, strength coach. For more videos, please subscribe to iDream. And more videos, please subscribe to iDream Media. Hi, I am Sirisha Reddy, fashion designer. Please subscribe to iDream Media. For more videos, please subscribe iDream Media. Please do subscribe to iDream. హలో అందరికీ నమస్కారం, నేను మీ గెటప్ శ్రీను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి.